హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎగ్ దమ్ బిర్యానీ చేస్తాం. దానికోసం ఎగ్స్ బాయిల్ చేసుకుంటున్నాము. మసాలా కోసం బగారా మసాలా, బిర్యానీ మసాలా అండి. దానికోసం ధనియాలు, అందులో బగారాకు, మిగతా మసాలా దినుసులు అన్నీ కలిపి వేయించుకొని మసాలా చేసుకుంటున్నాము. దానికోసం మనం బగారా కోసం, బిర్యానీ కోసం రైస్ కడుగు పెట్టుకోవాలి. ఎంత కావాలో ఒక ప్యాన్ గ్యాస్ మీద పెట్టుకొని అందులో ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ వేయించుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ రావాలి. అవి వచ్చేలోపు మనం బియ్యం ఇందాక కడుక్కున్నాం కదా, అవి కడుక్కొని అందులో వాటర్ వేసుకోవాలండి. సరిపడా కాకుండా దాని రైస్ అనేది 70% కుక్ కావాలి. మనం బిర్యానీ అనేది తాలింపు లేకుండా మనం రైస్ వండేటప్పుడు అందులోనే బగారా మసాలా, బిర్యానీ ఆకు, లవంగాయలు, దాల్చిన చెక్క, యాలక్కాయ, బగారా పువ్వు, బండ పువ్వు, మిగతా అన్నీ అందులో వేసేసుకోవాలి. అది సరిపడా ఉప్పు, దాంట్లోనే నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల అన్నం పులులుగా ఉంటుందండి. దానికోసంగా చూడండి మిగతావి కూడా దాని ఏమంటారు బండ పువ్వు, మిగతావి మనం ఇందాక ఆనియన్స్ వేసుకున్నాముగా, ఆ లోపు అవి ఫ్రై అయిపోయాయి. చూడండి ఎగ్స్ కూడా అట్లా చేసుకోవాలి. మనం ఎగ్స్కి కాట్ పెట్టుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఎగ్స్ కాట్ పెట్టుకోవడం వల్ల మనం ఫ్రై చేసుకుంటే అందులో కారం, ఉప్పు అనేది సరిగ్గా పడుతుంది. చూడండి వీడియోలో ఎలా చూపించాను. మరి లోపలికి పెట్టారనుకో ఎగ్ ఖరాబ్ అవుతుంది. మనం ఇందాక ఎగ్స్ ఫ్రై చేసాం, ఆనియన్స్ ఫ్రై చేసిన దాంట్లోనే ఆయిల్లోనే కొద్దిగా ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలండి. చూడండి అలా వేసుకున్న తర్వాత మనం బాయిల్ చేసుకొని ఎగ్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్స్ ఇందులో వేసుకోవాలి. చూడండి నెమ్మదిగా కలుపుకోవాలండి. ఎందుకంటే అది తొందరగా గట్టిగా కలపడం వల్ల చితికిపోతాయి ఎగ్స్. నెమ్మదిగా కలుపుకోండి. ఇందాక మనం రైస్ కడిగి పెట్టాం, అన్నీ వేసి పెట్టాం కదా, చూడండి రైస్ కుక్ అవుతుంది. మధ్యలో కలుపుకోవాలి. చూడండి ఎగ్స్ కూడా అయిపోయాయి, కారం పట్టేసింది. మరి ఎక్కువ ఫ్రై అయితే గట్టిగా అయిపోతాయి. వీటిని వేరే సపరేట్ బౌల్లోకి తీసుకోవాలి. చూడండి నెమ్మదిగా తీయాలి ఎగ్స్. చూడండి ఆల్రెడీ నా దాంట్లో ఒక ఎగ్ అనేది ఖరాబ్ అయింది. చూడండి మనం ఇందాక ఎగ్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా, అది వేరే బౌల్లో తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి, కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. బగారా ఆకు, బిర్యానీ మసాలా కొద్ది వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఇందాక రైస్లో వేసుకున్నాం కదా, డైరెక్ట్ రైస్లో వేసుకున్నాం కదా, ఇప్పుడు తాలింపు కోసం కదా, అందుకని కొద్దిగా వేసుకోవాలి. చూడండి ఆయిల్ వేడెక్కింది. హీట్ ఎక్కిన తర్వాత కొన్ని మిరియాలు, కారం ఎక్కువ తినకుండా స్పైసీ పిల్లల కోసం అంటే స్పైసీ తక్కువ చేసుకోవాలి. షాజీరా కొంచెం టేస్ట్ కోసం, యాలక్కాయలు, బిర్యానీ మసాలాలు వేసి దానికోసం కొన్ని పచ్చిమిర్చి, తాలింపులో కొద్దిగా పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకోవాలి. పచ్చిమిర్చి చిటపట్లాడిన తర్వాత కొంచెం ఆనియన్స్ కొద్దిగా మెత్తబడనివ్వాలండి. చూడండి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కదా, దానికి కావాల్సిన సరిపడా ఉప్పు, కారం, పసుపు. చూడండి కారం వేసాను, టేస్ట్ సరిపడా వేసుకోండి. ఉప్పు కూడా. తర్వాత టమాటాలు వేసుకోవాలండి. దానికి తర్వాత టమాటాలు కొద్దిగా మెత్తపడిన తర్వాత ధనియాల పొడి, బాగా మసాలా పొడి, బిర్యానీ పొడి, కొంచెం అల్లం మిక్స్ చేసుకోవాలని వేసేసుకోవాలి. చూడండి మెత్తబడినాయి కదా, చూడండి ఇవన్నీ వరకు బాగా కలుపుకోవాలి. ఒకసారి కొద్దిసేపు కుక్ అవుతున్నాయి. కుక్ అయ్యే దాంట్లో మనం ఇందాక ఫ్రైడ్ ఆనియన్స్ తీసి పక్కకు పెట్టాం కదా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని కొద్దిసేపు కలబెట్టుకోవాలి. మనకు గ్రేవీ కావాలి కాబట్టి గ్రేవీ కోసం మజ్జిగలాగా చేసి పోసుకోవాలి. ఇది పోయడం వల్ల గ్రేవీ వస్తుంది. చూడండి కుక్ అవుతుంది. కొద్దిసేపు మూత పెట్టి కుక్ అవనిద్దాం. చూడండి మధ్యలో కలుపుతూ ఉండాలి. కలపడం వల్ల అడుగంటదండి. బిర్యానీ కావాలి కదా, కుక్ అవుతుంది. మళ్ళీ కొద్దిసేపు కుక్ అవనిద్దాం. మధ్యలో కలుపుతూ ఉందాం. చూడండి సరే మంచి కుక్ అయిపోయింది. ఓకే, ఇందాక మనం ఫ్రై చేసిన ఎగ్స్ ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. కొద్దిగా వేసుకున్నాం అంటే ఒక 4 ఎగ్స్ తీసుకుంటున్నాను నేను. మళ్ళీ రైస్ వేసిన తర్వాత మళ్ళీ కొన్ని తీసుకోవచ్చు అనేసి దీన్ని కొంచెం ఎగ్స్కి గ్రేవీ పట్టనిద్దాం. చూడండి చిన్న కలుపుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టి ఉడకనిద్దాం. ఉడికినాయి చూడండి. ఇందాక మన రైస్ కుక్ అయింది. 70% రైస్ ఒక గిన్నెలకు తీసుకొని వాటర్ వంపేసుకోవాలి. వాటర్ వంపేసుకున్నాం కదా, వాటర్ నింకిపోయిన తర్వాత ఇందులో రైస్లో వేసుకోవాలి. రైస్ మొత్తం మనం గ్రేవీ దాంట్లో వేసుకోవాలి. చూడండి మొత్తం నీట్గా ఊడ్చండి రైస్ అందులో వేసుకోవాలి. అన్నం మొత్తం ఒకే లెవెల్లో అనుకోవాలి. చూడండి వీడియోలో చూపించే విధంగా అనుకోవాలి. మనకు కావాలంటే 3 లేయర్స్ వేసుకోవచ్చు, కానీ నేను 2 లేయర్స్లో వేసుకున్నాం. మనం ఇందాక ఫ్రై చేసిన ఆనియన్స్ కొన్ని గ్రేవీలో వేసాం కదా, ఇప్పుడు కొన్ని పైన వేసేద్దాం. ఎగ్స్ కూడా మనం ఇందాక కొన్ని వేసాం కదా, దాన్ని కొన్ని మరి ఎగ్స్ పైన పెట్టుకుందాం. చూడండి కలరింగ్గా ఉంటుంది. రైస్ బిర్యానీ కొంచెం కలర్ రావడానికి నెయ్యిలో కొద్దిగా పసుపు వేసి పైన వేసాం అనుకోండి, బిర్యానీ మంచి కలర్ వస్తుంది.
హోటల్ స్టైల్ బిర్యానీ కలర్ వచ్చి కనిపించింది. చూడడానికి కూడా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అంట. చూడండి, మనం ఇందాక బాయిల్డ్ ఎగ్స్ తీసినాం కదా, దాంట్లో ఉన్న రసం కూడా అందులోకి వేసేస్తున్నాను వచ్చి. చూడండి, స్పూన్ది కూడా మొత్తం అందులో వేసేద్దాం. మొత్తం రైస్ మొత్తం కుక్ అయిపోయినట్టే. బిర్యానీ, ఎగ్ దమ్ బిర్యానీ కుక్ కావాలి. ఇది మూత పెట్టేసి కొంచెం బరువు చెమ్ములో కానీ దేంట్లో నీళ్ళు పోసి దాని మీద పెట్టడం వల్ల తొందరగా కుక్, ఏదైనా పలుకున్న రైస్ కుక్ అయిపోద్ది అనమాట. బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి, చూడడానికి ఎంత బాగుందో. ఎగ్ బిర్యానీ, ఎగ్ దమ్ బిర్యానీ ఫస్ట్ టైం ట్రై చేశాను. చూడండి, తింటున్నాం. ఇంకా ప్లేట్లో పెడుతున్నాం. చిన్నపిల్లలకు కదండి, ఫ్రైస్ ఇది కొంచెం గ్రేవీ రాకుండా తీస్తున్నాం, ఎందుకంటే వాళ్ళకి కారం ఉంటే తినరు కదా, మసాలా అంటే. దానివల్ల కొద్దిగా చూడండి, ఇంకా మొత్తం రైస్ బిర్యానీ మొత్తం కలిపేస్తున్నాం. స్లోగా కలుపుకోవాలండి కలిపేటప్పుడు, ఎందుకంటే అలా ఎగ్స్ ఉంటాయి కదా, ఎగ్స్ ఖరాబ్ అయిపోతాయి, చిల్లిపోతాయి అనమాట. చూడండి, చూస్తుంటే నేను ఊరు ఊడిపోతుంది. ఎగ్ దమ్ బిర్యానీ చూడండి, మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో కామెంట్ చేయండి. మా రౌడీలు తింటున్నారు చూడండి, సూపర్ అని చెప్తున్నారు మా రౌడీ, ఇద్దరు రౌడీలు. ఇక్కడ చూడండి, ఇంకొక రౌడీ గాడు తింటున్నాడు. చూడండి, తనే రైస్ తింటుంది. బాగుందంట. చూడండి, తల ఎలా అవుతుందో, సూపర్ ఉందని చెప్తుంది. చూడండి, మా చిట్టి పాప. ఎగ్ బిర్యానీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. నెక్స్ట్